బ్రో బిగ్ బాస్ 9 చూస్తున్నా బ్రో. ఎలా ఉంది మరి? నిన్నైతే ఎపిసోడ్ నాకు అంతగా నచ్చలేదు బ్రో, చాలా సప్పబడిపోయింది ఎపిసోడ్. ఎందుకు నచ్చలేదు? అంతగా ఏం లేదు, మసాలా ఏం లేదు, పెద్ద ఎవరు మసాలా యాడ్ చేయలేదు. బిగ్ బాస్ అంటే అన్నీ ఉండాలి కాబట్టి నేను అనుకున్నది అయితే లేదు బిగ్ బాస్లో అంత మసాలా ఏం లేదు. కాకపోతే ఇమ్మానుయల్ గారు ఒక్కడే కొంచెం ఎంటర్టైన్ చేశారు. నిన్న మాత్రమే బిగ్ బాస్ మొత్తం బాగుంది, నిన్న మాత్రం అలా నాకు అనిపించింది. డైలీ చూసే వాళ్ళం కాబట్టి అంతకుముందు అయితే బిగ్ బాస్ బాగుంది. సున్నితంగా ఉన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల వైల్డ్ ఫేర్ రావడము, అలా గొడవలు పడ్డము, దివ్యల మాదిరి గారు రావడము, మోక్ష రావడము, అటు పోతే గోల్కొండ హై స్కూల్లో క్రికెటర్ అబ్బాయి రావడము, నిఖిల్ నాయర్ కానీ ఆయేషా కానీ వీళ్ళు రావడం మంచి మంచి టాస్క్లకు మంచి పోటీ ఇచ్చింది. వీళ్ళు మంచి ఆజానుభావులు కాబట్టి అందరూ మంచి టాస్క్లు బాగా కంప్లీట్ చేశారు. మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి పర్లేదు, బాగుంది ఇప్పుడైతే బిగ్ బాస్. ఇప్పుడు అంటే వీళ్ళు వైల్డ్ కార్డ్ నుంచి ఆజానుభావులు వీళ్ళు, అంటే బాగా మంచి ఎత్తు కూడా బాగా దిట్టంగా ఉన్న వాళ్ళు వచ్చారు లోపలికి కాబట్టి ఆజానుభావులు అంటాం. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ నిజంగా వైలెంట్ గా ఎందుకంటే మాధురి కూడా అవును మరి ఎలా చూడొచ్చు మరి? వాళ్ళు వచ్చిందే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో, వాళ్ళు వైల్డ్ ఫైర్లో వచ్చారు కానీ మిస్ఫైర్ అయ్యారు కొంతవరకు. ఇప్పుడు మాధురి గారు మిస్ఫైర్ అయిపోయారు. ఇప్పుడు రమ్య మోక్ష కూడా వచ్చి రాగానే నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా, కామెడీ చేస్తాను అన్నది ఏం చేయట్లేదు. టాస్క్ కూడా సరిగ్గా ఆడలేదు. నిన్న ఏం ఆడింది టాస్క్లో ఏం ఆడలే. మాధురి గారు ఏందో ఊరికే సీరియస్ అవుతారు, ఏమంటే తనుజ గారితో ఫ్రెండ్షిప్ చేస్తారు ఏమన్నా ఇంకా ఆవిడతో ఫ్రెండ్షిప్లో ఉన్నారు. ఎందుకు తనుజ గారు అలాంటి టాప్లో ఉన్నారు కాబట్టి ఆవిడ చేస్తే నాకు ఏమన్నా మంచి రెస్పాన్స్ వస్తాయని చెప్పేసి అనుకోవడం, ఓట్ బ్యాంక్ అని చెప్పేసి. సో అలా చేయడం వల్ల ఏం ఫరక్ పడదు, తనుజ గారికి అయితే ఫరక్ పడదు. ఏమైనా మాధురి గారిని ఏమైనా మారితే మార్పు రావాలి, లేదనుకో 2 వాళ్ళ కంటే ఎక్కువ ఉండదు, తీసి పడేస్తారు. రమ్య మోక్ష గారు ఏమైనా లవ్ ట్రాక్ నడిపితే బాగుంటుందా? మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు ఆవిడ ఏమన్నది ఫస్ట్ నన్ను ఎవడన్నా అంటే మాత్రం నేను తొక్కేస్తా పండేస్తాను అది చూసాము, అలా అన్నం తప్పు. అలాంటి ఆవిడ మళ్ళీ ఇప్పుడు లవ్ ట్రాక్ మొదలు పెట్టారంటే జనాలు ఈవెన్ బయట పంపించేస్తారు ఫస్ట్. సో నువ్వు ఎలాంటి యాటిట్యూడ్ వచ్చినావంటే నీ క్యారెక్టర్ అంతా జనాలు తెలుసుకోవాలి. నువ్వు ఎలా ఉన్నావు అలా ఉంటే పర్లే, లేదు నేను అడ్డంగా ఇలా మాట్లాడాలంటే మళ్ళీ నిన్ను కూడా బయట పంపించేస్తాను. స్టార్టింగ్ స్టేజ్ పైన అలాగే చుట్టూ పికిల్స్ మోక్ష గారు ఏమని చెప్పారంటే నేను ఒక సేవ చేయాలనుకుంటున్నాను, దానికి అమూల్య అమల గారు నేను ఒక సేవ చేయాలనుకుంటున్నా, అమల మేడంని చీఫ్ గెస్ట్ పిలిచి చేయవచ్చు అంటే గతం చూసుకున్నట్టే పల్లవి ప్రశాంత్ కూడా ఇట్లాంటి సింపతి కార్డు వాడి బిగ్ బాస్ 9 కప్పు కొట్టిండు, బిగ్ బాస్ 7 కప్పు కొట్టిండు, అలాంటి సింపతి కార్డు వాడుతుంది అనుకోవచ్చు. అలాగే చుట్టూ పికిల్స్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి రైతు బిడ్డ అని చెప్పాడు కానీ ఏ రోజు రైతు పని చేశాడు? రైతు పని చేయడం తప్ప మిగతా పనులన్నీ చేసుకుంటూ కూర్చున్నాడు. సో ఆ సింపతికి గేమ్ చేసుకొని వచ్చి బిగ్ బాస్ సైడ్లో కొట్టిపోయాడు. సో అతన్ని కన్సిడర్ చేయకూడదు మనం పల్లవి ప్రశాంత్ని. సో ఇక్కడ రమ్య మోక్ష ఏమంటే ఏదో వచ్చింది కాబట్టి ఆవిడ అలా చేసింది, ఎంతమంది అంటే ఏం చేయలేదు, చేయకుండా తన కొత్త స్ట్రాటజీలతో వచ్చింది. సో అది వేరు ఇది వేరు డిఫరెంట్. పల్లవి ప్రశాంత్ దేవత రావాలి బిగ్ బాస్ 9లో వైల్డ్ కార్డ్ అన్నారు. సో ఏమైనా రమ్య మోక్ష లోపలికి వెళ్ళిన తర్వాత దేవత కావాలన్నావు కదా, దేవతను వచ్చినా అన్నది నిజంగా దేవతలా కనిపిస్తుంది? లేదు, రమ్య మోక్ష దేవత అనేది అసలు నాట్ ఎట్ ఆల్, అసలు దేవత అయితే కాదు ఆవిడ. సో ఆవిడ వేరు, ఆవిడైతే చెప్పిన మాట అయితే నిలబెట్టుకోలేకపోతుంది, ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది, కామెడీ పండిస్తూ ఉంటుంది కానీ చేయట్లేదు. ఏదైనా బిగ్ బాస్ 9లో అయితే మన ఇమ్మానుయల్ గారు ఏదైనా కానీ కామెడీ పండియాలన్నా తను తక్కువ చేసుకొని మాట్లాడాలన్నా ఏం చేసినా ఇమ్మానుయల్ గారే ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉండడం అన్నింటిలో, అంటే కామెడీ చేయడంలో. ఇప్పుడు రమ్య మోక్ష గారు తనకు వచ్చిన ఫుడ్ని సుమన్ శెట్టికి ఇవ్వడం అంటే సింపతి ఇదంతా ఒక స్ట్రాటజీ. ఇప్పుడు సుమన్ శెట్టి గారు కూడా టాప్ కంటెస్టెంటే, టైటిల్ కంటెండర్లో ఆయన ఒకడు, తనుజ గారు ఉండడం బట్టి వీళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళని బాండింగ్ ఏర్పరచుకుంటే వీళ్ళకి కూడా మంచి ఓట్ బ్యాంక్ వస్తుందని చెప్పేసి ఆలోచనతో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో అదనమాట బిగ్ బాస్లో ఇది స్ట్రాటజీ, ఇది ఒక ప్లాన్ పథకం కానీ ఇలాంటి ప్లే అవుతుంటాయి, వాటిలో ఇది ఒక స్ట్రాటజీ. అన్న ఆయేషా గారు ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు, బిగ్ బాస్ 9 ఫైనల్ దాకా రావాలంటే ఒకటి లవర్ అని ఉండాలి, లేదంటే నానా అని ఒక డ్రామాను వాడాలి అని చెప్పడం జరిగింది. తను ఎవరికి వార్నింగ్ ఇస్తుంది అనుకోవచ్చు? ఇప్పుడు హౌస్లో ఉండే వాళ్ళకి ఆవిడ వార్నింగ్ ఇస్తుంది డైరెక్ట్గా. ఇప్పుడు జనాలు కూడా అదే కదా చూసేది, లవ్ ట్రాక్ నడిపితే చూస్తున్నారు, నాన్న అనే బాండింగ్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగేది కూడా అలాంటి వాళ్ళే కదా, అలాంటి వాళ్ళే మనం క్వశ్చన్గా తీసుకుంటాం. ఇండైరెక్ట్గా చెప్తుంది ఆవిడ, ఇలాంటి వాళ్ళకైతేనే మీరు ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది డైరెక్ట్గా ఇచ్చేస్తుంది వాళ్ళకి అక్కడ చేసేది అలాంటి బంధాలు ఏర్పరచుకునేది. సో ఈ విధంగా ఆవిడ ఇలా చేస్తుంది. సో అలాంటి చేస్తేనే మీరు జనాలు చూస్తారు, అలాంటివి చేస్తేనే జనాలు బయట ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని చూడట్లని చెప్పేసి ఒక మాట ఆవిడ అన్నాం. సో అదనుకుంటున్నా. సో తనుజ గారు మాత్రం మంచి కంటెండరే, చూద్దాం ముందు ఎలా ఉంటుంది. పర్లేదు, కామెడీ పండించుకుంటూ తన పని తను చేసుకుంటూ వీళ్ళంతా కంటెండర్లు అబ్బా, టైటిల్ కంటెండర్లు. టాప్ అయితే నాకు తెలిసి సంజన గారు, తనుజ గారు, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, భరణి అన్న. మేబీ వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన రమ్య మోక్ష కూడా ఉండొచ్చాము అనుకుంటా. వీళ్ళు ఏమో తీసుకొస్తారేమో లాస్ట్ వరకు దివ్యాల మాదిరి. కానీ లాస్ట్ వీక్ శ్రీజ దమ్ము హెల్మెట్ అయిపోయింది, అంతకుముందు ప్రియశృతి హెల్మెట్ అయినప్పుడు చాలా మంది మీరే అభిమానులు ఏమన్నారంటే శ్రీజ దమ్ము కూడా హెల్మెట్ కావాలని మీరే అన్నారు మీడియా ముందుకు. శ్రీజ దమ్ము హెల్మెట్ కాగానే చాలా మంది అభిమానులు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి ధర్నా చేయడం అన్ఫేర్ అంటారు, ఎంతో కరెక్ట్. సరే ఇప్పుడు నేను మాస్క్ మైన అన్ఫేర్ అంట కదా, ఇప్పుడు మాస్క్ మైన అన్ఫేర్ అంటే అవుతుందా? ఫేర్ అన్ఫేర్ అని తర్వాత విషయం, వాళ్ళు హెల్మెట్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ శ్రీజ గారు ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంటర్ తేవచ్చేమో, అప్పుడు సపోర్ట్ చేయండి. ఏముంది,
ఇప్పుడు ఏదైనా కానీ నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు దమ్ము శ్రీజ గారు ఉంటే అంత వైల్డ్గా ఉంటుంది, వైల్డ్ ఫైర్ అంటారు కదా, మళ్ళీ తీసుకురాను అని చెప్పేసి అంటున్నాను నేను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. సరే ఇప్పుడు మాస్క్ మ్యాన్ అన్ఫేర్ అనుకుంటాను నేను, మళ్ళీ అవుతుందా కాదు. ఇప్పుడు ఫేట్, ఇప్పుడు అక్కడికి బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక విషయం వల్ల నువ్వు ఫేమస్ అయిపోతే అవ్వదు. నీళ్ళు అన్నీ ఉండాలి, అన్ని టాలెంట్ బయటపడాలి, అన్నీ ఉంటేనే బయటపడతావు. నీ యాటిట్యూడ్ కానీ, పొగరు, పవరు, నీ కెపాసిటీ, నీ క్యాలిబర్ అన్నీ చూస్తేనే జనాలు ఓటేస్తారు, ఆకర్షించుకుంటారు, ఆకట్టుకుంటారు. సో అవన్నీ ఉంటేనే అవుతుంది. మరి బిగ్ బాస్ టాస్క్లు అంతా రసవంతంగా లేవని చాలా మంది కామెంట్ పెడుతున్నారు. నిజంగానే కామెంట్ అంటే కంటెస్టెంట్లు బాగాలేరా లేక టాస్క్లు బాగాలేవా? టాస్క్లు బాగానే ఉన్నా కూడా చేసే వాళ్ళు సరిగ్గా లేరు. కొంతవరకు యాక్టివ్నెస్ లేకపోవడం, వాళ్ళ స్ట్రాటజీలు ప్లే చేసుకోవడం వల్ల, ఇప్పుడు టాస్క్లు సరిగ్గా ఆడకపోవడం వల్ల మాకేమన్నా మిగతా వాటిలో మేము ముందుండాలని చెప్పేసి అనుకోవడం. సో వాటి వల్ల కూడా అలా అవుతుంది. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నాను? తెలిసి రామురాత్రుడు అనుకుంటున్నాను. అంటే రామురాత్రుడు మైనస్ ఏంటంటే ఓట్ బ్యాంక్ ఓట్ లేదు, అదే జనాలను ఏం మంచి పర్లేదు, కాకపోతే జనాలను ఆకట్టుకోవట్లేదేమో నాకు అనిపిస్తుంది. సో అనుకుంటారు అతనని చెప్పేసి అతను అనుకుంటున్నా. సో ఆయన ఎలిమినేట్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీ పాయింట్ ఆఫ్ లో బిగ్ బాస్ కప్పు ట్రోఫీ ఎత్తేది ఎవరు? ఇద్దరు పేరే చెప్తా, వాళ్ళిద్దరు ఎవరో ఒక్కరు ఖచ్చితంగా. ఒకటి తనుజ, ఇంకోటి సుమన్ శెట్టి, వాళ్ళిద్దరిలో స్కోప్ ఉంది కానీ ఇంకా రావాలి, వీరంత స్కోప్ రావాలి. సో అందరికి స్కోప్ ఉంటుంది కానీ ఎవరైతే ముందుంటారో వాళ్ళే కదా అది. సో వీళ్ళిద్దరు అన్నారు లాస్ట్ టైం కన్నడ వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు కూడా కన్నడ వాళ్ళకి ఇస్తే ఎట్లా అని కూడా బయట. ఇక్కడ బిగ్ బాస్ 9కి వెళ్ళిన తర్వాత, బిగ్ బాస్ 9 కాదు ఎక్కడికైనా బిగ్ బాస్ తర్వాత ఇక్కడ ఎవరు భాష పట్టించుకోవట్లేదు, మనిషిని పట్టించుకుంటాడు ఫస్ట్. భాష ఏదైనా కానీ మనిషి ఏం చేస్తున్నాడు వాడికి మనమే సపోర్ట్ చేయట్లేదు అట్లని కాదండి. ఇప్పుడు మనోడు చెడ్డోడు అయితే మనం సపోర్ట్ చేస్తామా? లాగిన అలా పీక్తామా లేదా? తప్పు చేసే ఇది అంతే. సో అది. సో మీ పాయింట్ ఆఫ్ టాప్ 5 ఎవరు? టాప్ 5 సంజన గారు స్టార్టింగ్ కదా, రీతు చౌదరి. మరి ఎందుకు ఎలిమినేషన్ నామినేషన్లకు రాలేదంటారు? సేవ్ చేశారు కదా, సేవ్ చేశారు అనుకుంటా. ఎందుకనేసి ఫౌల్ గేమ్స్ ఆడిన తర్వాత కూడా రీతు కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా హౌస్ లో, తనుజ కానీ లేకపోతే సంజన కానీ ఇంకెవరు, సుమన్ శెట్టి కానీ. ఆయిషా వచ్చాక తనుజ డల్ అయిపోయింది, ఆమె గేమ్ చూసి ఆమె పవర్ చూసి అంటారు, అది కరెక్ట్ అనుకోవచ్చా? అంటే నేను ఆయిషాని చూసి తనుజ డల్ అయిందని నేను చెప్పాను, కానీ వైల్డ్ కార్డులు వచ్చాక తనుజ డల్ అయింది అనేది కనిపిస్తుంది. అది నేను కూడా సెన్స్ చేయగలిగాను, ఆమె డల్ అయిందని అనిపిస్తుంది కొంచెం. దివ్యానికిత గారు ఏంటి పరిస్థితి? దువాడ మాదిరి దివ్యానికిత పెద్ద ఫైట్ నడుస్తుంది, ఎవరిని కొడతారు అనుకో. కానీ ఇక్కడ దివ్య గివప్ ఇవ్వకుండా ఆవిడతో పాటు పోటీ పడి ఫైట్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే దివ్య ఎట్లా అంటే అబ్బా ఏంటి ఇదంతా కంటెంట్ కోసం చేస్తున్నారు వీళ్ళతో నాకేంటి అని చెప్పి వదిలేసి కామ్ అయిపోతుంది. తను అట్లా వదలకూడదు, వదలకుండా తనతో పాటు పోటీ పడి గొడవ పడగలిగితే ఆవిడ ఇంకా ఎక్కువ రోజులు హౌస్లో ఉండే ఛాన్స్ ఉంది. దువాడ మాదిరి గారు క్యారెక్టర్ పరంగా మంచోర్ అంటారా, లేదంటే ఇప్పుడు హౌస్లోకి వచ్చి 2 రోజులు చూసారు అగ్రెసివ్నెస్, ఎక్కడో జెన్యూనిటీ ఉందంటారా ఆమెలో, లేదంటే ఫేక్ పర్సన్ అనే అనిపిస్తుంది. అందరూ అటెన్షన్ని గ్రాప్ చేయాలి, కంటెంట్ ఎక్కువ ఇవ్వాలి, నేను బయట జనాలకు ఎక్కువ కనపడాలి, ఫేమస్ అవ్వాలి అన్న ఇదితోనే ఎక్కువ గొడవలు క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఎక్కువ మాటలు మాట్లాడడం కానీ అట్లా అనిపిస్తుంది. కానీ మాదిరి గారికి కొన్ని 100 కోట్లు ఉన్నాయి, ఎందుకు ఆమె అంత కంటెంట్ నేను ఫేమస్ అవ్వాలి.